సంవత్సరం ముందు నుండి తిరిగి నేను గెలిపించుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన ఏ పార్టీకి అమ్ముడుపోకుండా నీతి నిజాయితీ విశ్వాసంతో నేను పార్టీకి పనిచేసి స్టేట్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఆనాడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ కూడా కలవడం జరిగింది. రాహుల్ గాంధీ సార్ కూడా నాకు పెద్దపల్లి పార్లమెంటు లోక్సభ టికెట్ కావాలని చెప్పి సార్ని అడిగితే హామీ ఇచ్చిండు. టికెట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు రాహుల్ సారు, మల్లికార్జున ఖర్గే సారు, సోనియా గాంధీ మేడం కూడా, ప్రియాంక గాంధీ మేడం కూడా, అప్పుడు మాణిక్యం ఠాకరే తెలంగాణ ఇన్ఛార్జి సార్ ఉన్నప్పుడు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద పనిచేసిన 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా ఇంతవరకు కూడా ఏ పార్టీ కూడా అమ్ముడుపోకుండా నీతి నిజాయితీగా నేను పనిచేసిన. ఈరోజు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మరి గాంధీభవన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వారందరి ఆశీర్వాదాలు నా పైన ఉండాలి. నాకు టికెట్ వాళ్ళు సపోర్ట్ చేసి నాకు ఇప్పించాలని, నన్ను గెలిపించుకోవాలని కూడా గాంధీ భవన్లో మరి సీనియర్లందరినీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. వారందరి ఆశీర్వాదాలు ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టి కూడా నన్ను కరీంనగర్ జైలుకు, హైదరాబాద్ చిత్తూరు జైలుకు కూడా పంపడం జరిగింది. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వెనుకడుగు వేయకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా విశ్వాస పాత్రుడిగా పనిచేసిన ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్, పెద్దపల్లి చింతకుంట్ల విజయరమణారావు అన్న, గోదావరి కానీ రామగుండం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న, ధరంపూరి వడ్లూరి లచ్చన్న, మంచిరాల్ ప్రేమ్ సాగర్ రావు అన్న, బెల్లంపల్లి గడ్డ వినోదన్న, చెన్నూరు వివేకానంద గారు కూడా అందరి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా గాంధీ భవన్ సాక్షిగా అందరినీ వేడుకుంటున్నా. మాట్లాడమంటారు.